హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య రంజిత్ గౌడ్. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలి అని అయితే నేనైతే కోరుకుంటున్నాను. ఇక ఫెస్టివల్ అయితే దగ్గరికి వస్తుంది కదా! ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని పిండి వంటలు అయితే అందరూ చేసుకుంటారు కదా! మా ఇంట్లో కూడా నేనైతే ఈరోజైతే పిండి వంటలు చేస్తున్నా. ఏంటి మురుకులు చూయించేది కూడా యూట్యూబ్‌లో పెడుతున్నారా అని అనుకోకండి. నా లెక్క తెలవని వాళ్ళు చాలామందే ఉంటారు. వాళ్ళ కోసమైతే ఈ వీడియో. నేనైతే ఫస్ట్ టైం నా ఓన్‌గా చేస్తున్నా అనమాట. అంటే ఎవరి హెల్ప్ లేకుండా నేను ఒక్కదాన్నే చేస్తున్నా. ఎట్లా చేస్తున్నా అని చెప్పేసి వీడియోలో చెప్తాను. ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక నేనైతే ఈ మురుకులు చేయడం కోసం అయితే రేషన్ బియ్యం అయితే యూజ్ చేస్తున్నా. 4 కిలోల రేషన్ బియ్యంకి అర్ధపావు కంటే కొంచెం తక్కువ మినపప్పునైతే యాడ్ చేసి పిండి అయితే పట్టించుకొచ్చిన. పిండి అయితే 1 కేజీ ఎక్కువనే వస్తుంది కదా! అందుకే నేనైతే షేర్‌తోని కౌంట్ చేసి 4 కిలోలు అలా కొలుసుకొని పిండి అయితే మెజర్‌మెంట్ అయితే అలా తీసుకున్నాను. ఫస్ట్ టైం నేను ఒక్కదాన్ని కలిసి ఇలా మురుకులు, అప్పాలు చేస్తున్నా కదా! అసలు పర్ఫెక్ట్‌గా వస్తాయా రావా అని కొంచెం డౌట్ ఉండనమాట. ఇక డౌట్‌నంతా తీసిపెట్టి ఎట్లైనా సరే చెయ్యాలి అని చెప్పి చేస్తున్నా. ఇంక మా ఆడపడుచు వాళ్ళు వచ్చినాక చేసుకోవచ్చు కానీ తనకే ముగ్గురు పిల్లలు. పిల్లల్ని చూసుకుంటూ చేసుకుంటూ చేసుకోలేదు అని చెప్పేసి నేనే చేసి వెళ్ళాలని చెప్పేసి ఇట్లనే ఇంట్లోనైతే చేస్తున్నా. ఖచ్చితంగా మంచిగా వస్తాయనే కాన్ఫిడెన్స్‌తోనే చేసిన. మంచిగా వచ్చినాయి మురుకులు, అప్పలు. ఇలా సేరుతోని 4 సేర్లయితే కొలిచి ఒక జబ్బలో అయితే పోసుకున్నా. చెప్పినా కదా కొంచెం ఎక్స్ట్రా పిండి వస్తుందని చెప్పేసి. నాకైతే పావు పిండి దాకా ఎక్స్ట్రా వచ్చిందనమాట. నెక్స్ట్ ఇందులోకైతే నువ్వులు, జీలకర్ర, ఓమా అయితే యాడ్ చేస్తున్నా. అసలు ఏమేమి యాడ్ చేయాలో కూడా నాకు అంత ఐడియా లేకుండా అనమాట. అత్తమ్మకి కాల్ చేసి అడిగిన, అత్తమ్మ ఏమేమి యాడ్ చేయాలని చెప్పేసి. మా అత్తమ్మ చెప్పింది. సేమ్ మా అత్తమ్మ చెప్పిన ప్రాసెస్‌లోనే చేస్తున్నా. కారం అయితే కొంచెం తక్కువనే వేస్తున్నా. పిల్లలు ఇట్లా తింటారు కదా అని చెప్పేసి. ఈ అల్లం ఎల్లిపాయ పేస్ట్ ఉంది చూసారా? మా అత్తమ్మని అడుగుకుంటే నేనైతే డైరెక్ట్‌గా వేసేదాన్నేమో. మా అత్తమ్మని అడగడం వల్ల దాన్ని వాటర్‌లో ఏమంటారు కలిపి మళ్ళీ జాలితోని వడబోసి అల్ల వేయమని చెప్పింది మా అత్తమ్మ. మా అత్తమ్మని అడగకుంటే నేనైతే డైరెక్ట్ వేయదునేమో. అలా వేయడం వల్ల మురుకులైతే పర్ఫెక్ట్‌గా రావని మా అత్తమ్మ అయితే చెప్పింది. ఇక నేను కూడా అట్లనే వాటర్‌లో కలిపి అయితే యాడ్ చేసిన. నేను చెప్పినా కదా! ఫస్ట్ టైం నేనిప్పుడు చేస్తున్నా. నేను ఓన్‌గా చేస్తున్నా అని చెప్పేసి. ఎప్పుడు చేసినా నేను, మా అత్తమ్మ, మా ఆడపడుచొస్తే మేము ముగ్గురం కలిసి అలా చేసుకునేదనమాట. మంచిగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చొని అలా చేసేది. ఇప్పుడైతే కొన్ని కారణాల వల్ల నేను ఒక్కదాన్నే చేయాల్సొస్తుంది. అసలు చేస్తానో చేయనో, వస్తావో రావో అని చెప్పేసి ఫుల్ డౌట్ ఉండే అసలు. ఎందుకంటే నేను ఎప్పుడు పెద్దగా ఇంత పెద్దగా అయితే ఎప్పుడు చేయలే. ఎప్పుడు చేసినా తక్కువ తక్కువ క్వాంటిటీతోనే చేసినా. ఇలా ఎక్కువ క్వాంటిటీ అయితే ఫస్ట్ టైం అనమాట. ఇలా మొత్తం పిండి కలుపుకున్న తర్వాత ఇలా ఒక పక్కకు స్ప్రెడ్ కానీ ఇలా కొట్టి పెట్టాలంట. ఇక సేమ్ అట్లనే పెట్టి దానిపైన ఒక క్లాత్ కప్పితే పిండి తొందరగా ఎండిపోదనమాట. కొంచెం కొంచెం క్వాంటిటీలో పిండి అయితే తీసుకొని మెత్తగా అయితే కలిపి పెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే 3 హోల్స్ ఉన్న మురుకుల పీట అయితే తీసుకున్నా. మా ఇంట్లో ఇదే ఉంది. నేనైతే ఇప్పుడు ఇదే వాడుతున్నా. ఒక్క హోల్ ఉన్నది కూడా వాడుతారు. నేనైతే ఇప్పుడు 3 హోల్స్ ఉన్నది యూజ్ చేసి మురుకులైతే చేస్తున్నా. పిండి మనం ఎంత పర్ఫెక్ట్‌గా కలుపుకుంటే మురుకులు అంత క్రిస్పీగా అంత మంచిగా వస్తాయంట. మెత్తగా కలుపుకోవడానికి ట్రై చేయండి. నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నా అని చెప్పినా కదా! ఫస్ట్ అయితే నాకు చేతులైతే బాగా నొప్పి పెట్టినాయి. అసలు ఎప్పుడూ నేను వేయలే అని చెప్పినా కదా! ఇక నేను వేస్తుంటే బయట మా పిల్లలు ఏం చేస్తుర్రా అని నేనైతే బయటికెళ్ళి చూసినా. వాళ్ళైతే మంచిగానే ఆడుకుంటుర్రు. ఇంకా పిల్లలందరికీ హాలిడేస్ వచ్చినాయి కదా! పిల్లలందరూ మా ఇంట్లోనే ఉంటారు ఎప్పుడు హాలిడేస్ వచ్చినా. ఇక వచ్చి ఇట్లా ఆడుకుంటుర్రు. సరే ఆడుకుంటుర్రు అని చెప్పేసి లోపలికెళ్ళి ఇక నేనైతే మళ్ళీ స్టార్ట్ చేసినా అనమాట. ఒకసారి చూసొద్దామని చెప్పేసి చూసొచ్చిన. వాళ్ళు సరే ఆడుకుంటుర్రుగా అని చెప్పేసి ఇక్కడైతే నేను స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ అయితే చిన్నది అలా వేసి చూడాలంట. అందుకే ఆయిల్ హీట్ అయిందా లేదా అని చెప్పేసి చూడాలి కదా! ఇక్కడైతే అది చేసిన తర్వాత నెక్స్ట్ అయితే స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ అయితే అస్సలు రాలేదు. మస్తు గట్టిగా వచ్చింది. అబ్బా! ఎందుకు పెట్టుకున్నారా అని అనిపించింది. నెక్స్ట్ పిండి మంచిగా మళ్ళా కలుపుకున్న తర్వాత మెత్తగా కలుపుకున్న తర్వాత పర్ఫెక్ట్‌గానే వచ్చినాయి. మీరు కూడా ఖచ్చితంగా పిండిని మంచిగా కలుపుకోండి. నాకైతే ఈ మురుకులు మొత్తం అయిపోవడానికైతే మొత్తం 3-4 అవర్స్ దాకా పట్టింది. 3 గంటలకు అట్లా పెట్టుకుంటే 7:30, 8 అట్లా అయిందనమాట. ఎందుకంటే నేనే పిండి కలుపుకోవడం, మురుకులు ఒత్తుకోవడం అండ్ కాల్చుకోవడం అన్నీ నేను ఒక్కదాన్నే చేసుకున్నా కాబట్టి చాలా టైం పట్టింది. ఇద్దరుంటే చాలా తొందరగానే అయిపోతది. మళ్ళీ ఇంకో మైనస్ పాయింట్ ఏందంటే నేను నార్మల్ ఈ గ్యాస్ మీద చేసిన పెద్ద పొయ్యి పెట్టుకుంటే ఇంకా తొందరగా అవ్వునేమో కానీ ఇక పిల్లలు ఉన్నారు కదా! కింద పొయ్యి పెట్టుకుంటే ఆయిల్ స్ప్రెడ్ అయ్యి పిల్లలకి ఏమన్నా అయితదేమో అని చెప్పేసి మీదనే కష్టమైనా సరే ఇంక మీద అక్కడనే కిచెన్‌లోనే చేసిన.
ఆయిల్ మంచిగా వేడెక్కిన తర్వాతనే మురుకులైతే వేయాలి. వేడెక్కక ముందుకు వేసినామనుకో మురుకులనేది పర్ఫెక్ట్‌గా రావన్నమాట. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాతనే మనం ఒక్కొక్కటి వేసుకుంటూ మంచిగా కాల్చుకోవాలన్నమాట. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా కాల్చుకొని నెక్స్ట్ తీసేయడమే అంతే. మురుకులైతే ఎట్లొస్తాయో ఏమో అనుకున్నా గానీ మంచిగొచ్చినాయి. ఇంగా అప్పాలు కూడా చేసిన. అప్పాల వీడియో అయితే తీయలేదు. కొంచెమే తీసిన. ఇంగ లాస్ట్‌లో పెడతా చూడండి. ప్రాసెస్ ఎట్లా చేసిన ప్రాసెస్ అయితే తీయలేదు గానీ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత తీసిన చూడండి. ఇక నేనైతే బిఫోర్ ది మ్యారేజ్ అయితే అసలెప్పుడు మురుకులైతే చేయలేదు. ఆఫ్టర్ ది మ్యారేజ్ కూడా మా అత్తమ్మ చేస్తుంటే నేనైతే కాల్చేది తప్ప ఇట్లా ఒత్తడం అయితే అసలు నాకు తెలవదనమాట. ఇప్పుడే నేర్చుకుంటున్నా గదా! ఫస్ట్ ఒక 2, 3 సార్ల తర్వాత చెయ్యయితే బాగా నొప్పి లేసింది. ఎందుకంటే ఫస్ట్ టైమ్ ఏస్తున్నా గదా! ఇంగ పీటతో ఏయడం అలవాటు లేదుగా మురుకుల పీటతో. ఇంగేందంటే నేనైతే పిండి కొంచెం గట్టిగా కలుపుకున్నా. ఫస్ట్ అస్సలు రాలేదనమాట హోల్స్ నుంచి. తర్వాత ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఇంకొంచెం మెత్తగా పిండినైతే తడుపుకున్నా. నెక్స్ట్ అయితే మంచిగానే వచ్చినాయి. వేస్తున్న కొద్దీ ఇంకా పర్ఫెక్ట్‌గా అయిపోయినాయనమాట. చాలా ఫాస్ట్‌గా చేసిన. ఎండింగ్‌లో ఫాస్ట్ చేసిన. స్టార్టింగ్‌లో అయితే చాలా టఫ్ అనిపిచ్చింది. అసలు నేను యాక్చువల్‌గా సకినాలు చేద్దామనుకున్నా. సకినాలకు కొంచెం ప్రాసెస్ ఎక్కువుంటుంది గదా! మళ్ళా కింద చేసే వర్క్ కదా! పిల్లలు చేయనీయరని జెప్పేసి మురుకులు, అప్పాలతో సరిపెట్టుకున్నా. ఇంతకీ మీ ఇంట్లో పిండి వంటలు ఏమేమి చేసుకుర్రో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేయండి. ఇంకా ఈ మురుకులు, అప్పలొచ్చేసి మా ఆడపడుచు వాళ్ళు మా ఇంటికొస్తారు గదా! వాళ్ళ కోసం అని జెప్పేసి నేనైతే జేస్తున్నాను. ఇదండి నా మురుకుల స్టోరీ. ఎట్లా చేస్తానో ఏమో అనుకుంటూ కన్‌ఫ్యూజన్‌తోని స్టార్ట్ జేషిన. బట్ మంచిగొచ్చినాయి మురుకులైతే చాలా కరకరలాడేటట్టు మస్తొచ్చినాయి మురుకులు. అప్పలు గూడా మంచిగనే వచ్చినాయి అనుకోండి. ఫస్ట్ టైమ్ చేసినా పర్ఫెక్ట్‌గా చేసినా అన్న ఫీలింగ్ అయితే ఉంది. ఇక నెక్స్ట్ టైమ్ గూడా పర్ఫెక్ట్‌గా చేయగలను అన్న కాన్ఫిడెన్స్ అయితే నాకైతే వచ్చింది. ఎందుకో మీతో షేర్ చేయాలనిపించింది. అందుకే మీతో అయితే ఇలా షేర్ చేస్తున్నాను. ఇక ఈ పిండి వంటలకు ఎక్కడ పెట్టినా చీమలు పడతాయని చెప్పేసి లోపల రూమ్‌లో అయితే పెట్టి చీమల చాక్‌పీస్ అయితే చుట్టూ గీస్తున్నాను. చీమలు పట్టినాయనుకో తినడానికి అస్సలు బాగుండదు కదా! అందుకే చీమలు పట్టకుండా ఇలా చీమల చాక్‌పీస్ అయితే పెట్టి లోపల పెట్టి పైనుంచి పేపర్ కప్పేసి ఇలా స్టోర్ చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి.